రెండవ దినవృత్తాంతము గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచను. చిన్న మాట ప్రార్థన. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరే పంచి విరిచి పెట్టి ప్రభువా అందరితో మాట్లాడమని, నేర్పించమని, బోధించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన పోయిన వారము పాత నిబంధన గ్రంథంలో సొలొమోను ఒక మందిరం కట్టాడు. ఆ మందిరము భౌతికమైన మందిరము, భౌతికమైన రాళ్లతో సొలొమోను కట్టాడు. అయితే సొలొమోను కట్టిన మందిరము దేవునికి ఇష్టమైన మందిరం కాదు. దేవునికి ఇష్టమైన మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము, యేసు ప్రభు కట్టబోతున్న ఆత్మ సంబంధమైన మందిరానికి, దేవునికి ఇష్టమైన మందిరానికి సాదృశ్యంగా ఉందని మనం లేఖన ఆధారంతో గత వారంలో మనం ధ్యానించుకున్నాం. అలాగే ఆ మందిరము యేసు ప్రభువే కడుతున్నాడు. యేసు ప్రభు పేరు కూడా సమాధానకర్త, సొలొమోను అంటే కూడా సమాధానకర్త. కాబట్టి సొలొమోనేమో నిర్జీవమైన ఈ రాళ్లతో ఆయన కట్టాడు. యేసు ప్రభు ఏమో సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరం కట్టబోతున్నాడు. ఆ మందిరం ఏంటంటే దేవుని సంఘం అని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. మందిరం అంటే ఏం చెప్పండి? దేవుని సంఘం. రాళ్లతో కట్టిన దానికి బైబిల్ అలాగే సంఘం అని చెప్పడం లేదు. మందిరం అనగా దేవుని సంఘము. హల్లెలూయా. మందిరం అంటే దేవుని సంఘం అని మనం స్పష్టంగా వాక్యాధారంతో నేర్చుకున్నాం. కాబట్టి మనం ఒక మందిరముగా మనం కట్టబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ సొలొమోను కట్టిన మందిరానికి చదువుకున్న లేఖన భాగంలో దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచానంట. ఏం చేసిందంట? మీరు చూడండి, పునాది లేకుండా ఇల్లు కడతారా? ఎవరన్నా పునాది లేకుండా మందిరం కడతారా? కానీ దేవుడు కావలసే దానికి సొలొమోను దేవుని మందిరమునకు ఏం ఏర్పరిచారంటే పునాదులు ఏర్పరిచారు. అసలు మందిరమే కట్టాడంటే అర్థం ఏంటిది? పునాది కంపల్సరీ ఆటోమేటిక్ ఉంటుంది, చెప్పాల్సిన అవసరము లేదు. పునాది లేకుండా ఎవరు ఇల్లు కడతారా? మందిరం కడతారా? ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టుగా మన ఆయన మందిరము పునాదులు ఏర్పరిచిన మాట ఎందుకు అనాలి దేవుడు? అంటే దేవుడు పాత నిబంధనలో ఏ విషయం చెప్పినా తన సంఘానికి ఒక స్పష్టమైన ఒక విషయాన్ని నిరూపించడానికి దేవుడు కొన్ని మాటలు పైన చూసి వెర్రి వాళ్ళగా అది అనవసరం లేదు. మందిరం కట్టాడంటే ఆటోమేటిక్గా పునాది వేస్తాడు. మళ్ళీ పునాది ఏ కట్టినా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మీరైనా ఇల్లు కట్టిన తర్వాత నేను పునాది వేసినా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? జోక్గా ఉంటుంది అది కదా. చక్కటి ఇల్లు కట్టారు, మీకు ఎవరైనా వచ్చి మీరు ఇల్లు కట్టి చాలా అద్భుతమైన ఇల్లు కట్టారు దేవుని కృపను బట్టి అంటే, ఆ ఇల్లు పునాది కూడా నేను వేసినా అంటే వేరే వాళ్ళు ఏమంటారు? పునాది లేకుండా ఇల్లు ఎట్లా కడతారప్ప? అది కామనే కదా, అది కామనే. అది జోక్గా అనిపిస్తుంది, నవ్వుతారు. పునాది లేకుండా ఇల్లు ఎట్లా కడతారు బాబు? మళ్ళీ ఇల్లు కట్టినా దాని పునాది వేసినా ఎట్లా చెప్తామని చెప్తారు ఎవరైనా? అది వెర్రి వాళ్ళగా అలాగే మనకు పిచ్చిగా కనబడుతుంది. కానీ అలాగే దేవుడు అట్లాగే మాట్లాడుతున్నాడు. మందిరం కట్టాడంట, నా పునాది లేచి ఏర్పరిచారంట. ఎందుకు పాతల అవసరం లేని మాటలుగా మనకు కనబడుతున్నాయి. కానీ ఆ మందిరానికి పునాది చాలా ఇంపార్టెంట్. ఆ మందిరానికి పునాది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రత్యేకంగా దేవుడు దానికి నొక్కించి, అది పైన మనకు వేరే వాళ్ళగా అనవసరమైన మాటగా కనబడినా అది మనకు ఎంతో అవసరం. అది దేవుని మందిరము సొలొమోను కట్టాడు, దానికి పునాదులు కూడా ఏర్పరిచాడు. ఈ మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే
ఆ మందిరము కట్టడానికి కానీ ఆ పునాదులు ఏర్పరచడానికి కానీ సొలొమోను తన చేతుల ద్వారా మందిరం కట్టలేదు. తన చేతుల ద్వారా ఆయన మొత్తం మైండ్లో మ్యాప్ అంతా మైండ్లో ఉంది. ఎలా కట్టాలో ఎవరు చెప్తారు? సొలొమోను చెప్తాడు. కావలసిన వస్తువులన్నీ కూడా ఎవరు సమకూరుస్తాడు? సొలొమోను. కానీ ఆయన మ్యాపు, ఆయన ఒక పిక్చర్ అనేది అలాగే సొలొమోనుకు ఉంది. రెండో విషయం ఏంటంటే ఆ మందిరము కావలసిన వస్తువులన్నీ కూడా సొలొమోనే సమకూర్చాడు. అలాగే కొత్త నిబంధనలో ఉన్న సొలొమోను ఎవరు చెప్పండి? యేసు ప్రభు. అని చెప్పండి. సొలొమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యం ఉన్నదని పోయిన వారం నేర్చుకున్నాడు. ఎందుకంటే సొలొమోను అంటే సమాధానకర్త, యేసు ప్రభుకు సమాధానకర్త. అంటే యేసు ప్రభుకు ముందు గుర్తుగా అలాగే సొలొమోను ఉన్నాడు. అన్ని విషయాల్లో కాదు, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోదు. కొన్ని సాదృశ్యం అన్ని విషయాలు కాదు. సొలొమోను కొన్ని విషయాలు తప్పు చేశాడు, దానికి సాదృశ్యం కాదు. మళ్ళా అట్లా అనుకోవద్దు. అట్లా దేవుడు కొన్ని విషయంలో మాత్రమే పోలికగా తప్ప మొత్తం నాకు అప్లై చేసుకోవద్దు. మళ్ళీ ఆయన జీవితం మొత్తము ఆ సాదృశ్యం కాదు, ఈ విషయంలో మాత్రమే, ఈ విషయంలో మాత్రమే. మళ్ళా యేసుప్రభు సాదృశ్యం కొన్ని విషయాల్లో. దావీదు కూడా కొన్ని విషయాల్లో యేసుప్రభుకు సాదృశ్యం. ఆయన అన్ని విషయాల్లో దావీదు కూడా ఒక పాపం చేశాడంటే యేసుప్రభు కూడా పాపం చేశాడని అర్థం కాదు. మళ్ళా అంటే దేవుడు కొన్ని విషయాలను మనం అసలైన విషయం నిరూపించడానికి దానికి ఒక సాదృశ్యమైన ఒక విషయం ఉండాలి. మన కొన్నిసార్లు పెళ్లి చూపులు చూసినప్పుడు పెళ్లి సంబంధం ఉన్నది, అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఏం చూస్తాడు? ఫస్ట్ ఫోటో చూస్తారు. ఏం చూస్తారు? ఫస్ట్ ఫోటో చూసినాక మాకు ఫోటోలు నచ్చితే తర్వాత డైరెక్ట్గా వచ్చి చూస్తామంటారు. ఈ పాత నిబంధన గ్రంథము అలాగే యేసు ప్రభువు చూపెట్టడానికి ఫోటో లాంటిది మాట. కానీ ఫోటో ఒరిజినల్ కాదు. మళ్ళీ ఒరిజినల్ మనిషి ఒకటి ఉన్నాడు, దానికి ఒకటి ఫోటో మనకు కనబడుతుంది. దానికి సాదృశ్యం అంటాం, దానికి నీడ అంటాం. కాబట్టి పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఒక సాదృశ్యంగా, నీడగా, ఛాయగా రాయబడింది. హల్లెలూయా. కాబట్టి సొలొమోను అలాగే ఆ మందిరం కట్టడానికి పనులను ఏర్పరిచాడు. ఏం చెప్పండి? పని మనుషులనైనా ఎవరికి ఏ సామర్థ్యం ఉందో, ఏ జ్ఞానం ఉందో, ఏ పని వస్తుందో మొత్తం ఆ మందిరం కట్టడానికి అనేక మంది పనిగల వారిని ఆయన నియమించాడు. ఈ 2వ అధ్యాయం ఇదే దినవృత్తాంతము గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి. ఇదే 2వ దినవృత్తాంతము 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టవలనని తీర్మానం చేసుకొని బరులు మోయిటకును 70,000 మందిని, కొండల మీద మొరాలు కొట్టుటకు 80 మందిని ఏర్పరచుకొని, అంటే జస్ట్ మీకు అవగాహనకు చదివించిన, అంటే ఆయన ఎవరికి ఎంతమంది పనివారు నియమించారు అంతా చెప్తారు. అవన్నీ ఎందుకు రాయించాడు? మన అవసరం అది. అంటే ఆ మందిరంలో ఆ పునాదులు కానీ మందిరం కానీ మొత్తం కట్టడానికి అనేక రకాల పనివారిని దేవుడు నియమించాడు. ఆ సొలొమోను నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతమంది ఈ పని చేశారు, ఇంతమంది ఆ పని చేశారు, ఎందుకు రాయించాలి బైబిల్లో? అది మనకేం అవసరం అంటే అవసరం. అది అనవసరంగా అనిపిస్తాను, అవసరం అది. అంటే దేవుని మందిరము అలాగే పాత నిబంధనలో నిర్జీవమైన మందిరం ఏమో సొలొమోను కట్టాడు. యేసు ప్రభు కూడా కట్టబోతున్న మందిరంలో కూడా పనివారు ఉంటారు. కాబట్టి ఏముంటారు? పనివారు ఉంటారు. సొలొమోను కట్టిన మందిరంలో అనేక రకాల పనివాళ్ళు ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో కూడా ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్న మన ప్రభు కూడా ఆయన కట్టాడు చేతుతండి. ఆయన ఆ మందిరం కట్టడానికి కావలసిన వస్తువులు అన్నీ సమకూరుస్తాడు. ఆ పని చేయడానికి ఆయన అనుకున్నట్లుగా, ఆయన ఒక మైండ్లో పిక్చర్ ఉంది కనుక ఆయన అనుకున్నట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా ఆ మందిరం కట్టించడానికి దేవుడు కొంతమంది పనివారుగా నియమిస్తారు. ఏం నియమిస్తారు? పనివారుగా. అందుకే సొలొమోను కూడా కొంతమంది పనివారుగా నియమించినట్లుగా రాయబడింది. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఆ మందిరాన్ని సొంత చేతులతో కట్టాడు. ఆయన అనుకున్నట్టుగానే మందిరం కట్టబడుతుంది, కానీ కొంతమంది పనివారిని ఆయన
నియమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు పాత నిబంధన గ్రంథంలో మందిరానికి పునాదులు ఉన్నాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరానికి కూడా ఏముండాలి? ఇప్పుడు పునాదులు ఉండాల్సిందే. అది భౌతికమైన రాళ్ళతో పునాది చేశారు, ఇదేమో ఆత్మ సంబంధమైన పునాదులు మనకు ఉండాల్సిందే. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఒకసారి మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేని మీద కట్టబడి ఉన్నాడు? మనం కూడా పునాది మీద కట్టబడుతున్నాం. పాత మందిరము, భౌతిక మందిరము, అది కూడా నా పునాదులు ఉన్నాయి. పునాది మీద మందిరం కట్టబడింది. ఆ మందిరానికి పునాదులు సొలొమోను ఏర్పరిచాడు. కొత్త నిబంధన సంఘానికి కూడా, ఆత్మ సంబంధమైన సంఘానికి కూడా, యేసుప్రభు కట్టుతున్న సంఘానికి కూడా పునాదులు ఉన్నాయి. ఆ పునాదిలో ముఖ్యమైన మూలరాయి ఎవరంట? యేసుప్రభు. చెప్పండి, ముఖ్యమైన అన్నాడు. చాలా ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన మూలరాయి. ప్రతి మన పునాది వేసేటప్పుడు ఒక మూలరాయి ఉంటుంది. ఏముంటుంది? మూలరాయి అంటే మొదటి రాయి ఉంటుంది, ప్రాముఖ్యమైన రాయి ఉంటుంది. ఆ రాయిని బట్టే మిగతా రాళ్ళన్నీ కూడా ఇస్తారు. కాబట్టి సొలొమోను కూడా అలాగే మందిరానికి పునాదులు ఏర్పరిచాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన సంఘం అనే మందిరానికి కూడా ఆయన పునాదులు ఏర్పరిచాడు. హల్లెలూయా. ఆ పునాది ఏమిటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఏదో చెప్పండి. ఆ పునాది రాళ్ళలో ముఖ్యమైన రాయి ఎవరంట? యేసు ప్రభు. అలాగే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారంట. ఏమో చెప్పండి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాత నిబంధనల్లో సొలొమోను పునాదులు ఏర్పరిచాడు. కొత్త నిబంధనలో కూడా అలాగే పునాది ఉంది. ఆ పునాది మీద మనం కట్టబడాలి. పాత నిబంధనల మందిరం పునాది మీద మందిరం కట్టబడింది. కొత్త నిబంధన దేవుని సంఘం అని ఈ ఆలయము అలాగే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సంఘములో దేవుడు ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి అనేకులను దేవుడు, అనేక రకాల వ్యక్తులను దేవుడు అలాగే నియమించాడు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో అందరికీ ఒకే సామర్థ్యము, అందరికీ ఒకే వరము అనేది ఉండదు. కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుడు అనుకున్నట్లుగా ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి దేవుడు సంఘంలో అనేక రకాల పనివారిని దేవుడు నియమించాడంట. 12వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని, ఈ చాలా ఇంపార్టెంట్, ఎందుకని చెప్పండి, అందరినీ, సంఘంలో కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతము చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృప గలవారిని గాను, కొందరిని ఉపకారములు అంటే హెల్పర్స్. ఉపకారం అని చెప్పండి. కొంతమంది సేవల సాగర్ హెల్పర్ అంటారు ఇంగ్లీష్లో. అక్కడ ఇంగ్లీష్ ఏమంటారు? హెల్పర్ అంటే ఎవరైతే దైవ సేవకులు పరిచయం చేస్తారో పరిచయంలో సహకరించేవాళ్ళు. అది కూడా
దేవుని పనిలో భాగం, అది ఇంపార్టెంట్ పోస్ట్ అది. ఉపకారము చేయవారిగాను కొందరిని ప్రభుత్వము చేయవారును. కొన్ని మేనేజ్మెంట్, ప్రభుత్వం అనగా ఈ ప్రభుత్వం కాదు, లోక సంఘం, క్రీస్తు సంఘంలో కొన్ని అపోస్తులు డబ్బులు సమకూర్చుకోవడానికి, కొన్ని పంపడానికి, తీసుకురావడానికి, అది కొంతమంది ప్రభుత్వం కొన్ని పనివారిగా నియమించారు. అలా కూడా దేవుని సంఘంలో ఉంటారు. కొందరు నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించారు. ఏం చెప్పండి? భాషలు మాట్లాడే వరం కూడా ఉన్నది కొందరికి, అందరికీ కాదు అది. ఏం చెప్పండి? ఈ పెంతెకోస్తు సహోదరులు కొంచెం ఈ రాంగ్ టీచింగ్ ఉంది. నీలో దేవుని ఆత్మ ఉంది, కంపల్సరీ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడేసింది. భాషలు మాట్లాడడం లేదంటే నీలో దేవుని ఆత్మ లేదని వాళ్ళు సిద్ధాంతం చేసి, భాషలు ఏదో ఒక వరం అది. ఏం చెప్పండి? ఇది ఒక వరం, అది కొందరికి ఇస్తారు. అందరికీ ఇస్తున్నాడా? అందరికీ ఇస్తున్నాడా సంఘంలో? కొందరికి, అందరికీ కాదు. కాబట్టి వాళ్ళు ఈ పెంతెకోస్తు డినామినేషన్లు ఏమంటారు సోదరులు అంటే, చాలా విషయాలు వాళ్ళు మెచ్చుకోవాలి. కానీ ఈ ఒక్క విషయంలో వాళ్ళు రాంగ్ టీచింగ్ ఉంది. ఏంటంటే నేను దేవుని ఆత్మ ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్క విశ్వాసి భాషలు మాట్లాడాల్సిందే, కంపల్సరీ మీరు భాషలో అన్న భాషలో మాట్లాడాల్సిందే అని వాళ్ళు రాకపోయినా సరే ప్రాక్టీస్ చేపిస్తారు సంఘంలో. ఏం చేపిస్తారు? ప్రాక్టీస్ చేపిస్తారు. ఆంధ్రాలో ఒక సోదరుడు, నాకు తెలిసిన సోదరుడు, ఈ పెంతెకోస్తు సంబంధించిన ఒక డినామినేషన్లో ఒక బైబిల్ ట్రైనింగ్ వెళ్ళారు. దేవుని ఆత్మ నీలో ఉంటే కంపల్సరీ భాషలు మాట్లాడాల్సిందే, నాకు రాదయ్యా అన్నాడు. నువ్వు ప్రాక్టీస్ చేయి అన్నారంట. ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయి. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు, దేవుడు వరం ఇస్తే వస్తుంది అది. హల్లెలూయా. రానప్పుడు మనం పెద్ద టెన్షన్ లేదు. హల్లెలూయా. భాషను మాట మనం బిడ్డలు కొట్టాల్సిన అవసరం లేదు. అది దేవుడు మాట్లాడితేనే ఆ వరం ఉంటేనే మాట, లేకపోతే మాట్లాడాల్సిన అవసరము లేదు. అంటే ఇప్పుడు సంఘంలో ఇన్ని రకాల వ్యక్తులను దేవుడు ఎందుకు నియమించాడు? ఏ ఉద్దేశం నియమించాడు? తన మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి ఆయన నియమించాడు. హల్లెలూయా. ఈ వరాలు కానీ, భాషల మాటలు కానీ, కృపావరాలు కానీ, స్వస్థపరిచే వరం కానీ, అద్భుతం చేయ వరం కానీ, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మందిరము, ఆలయమును, తన సంఘమును కట్టడానికి, సంఘములో కొందరిని రకరకాల అలాగే సేవ చేసే వ్యక్తులను దేవుడు నియమించాడు. ఎవరు నియమించారంట? నియమించాడు. 29వ వచనం చూడు. అందరు అపోస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు ఉండరు. అందరు అద్భుతం చేయవారా? అందరు స్వస్థపరిచేవారా? కృపవరం గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా అంటే లేదు, ప్రశ్నలు ఉన్నాయి. లేదు 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 లేదు. హల్లెలూయా. అర్థమైందా? అందరు అపోస్తలులు కాదు, అందరు ప్రవక్తలు కాదు, అందరు బోధకులు కాదు. హల్లెలూయా. కొందరిని మాత్రమే సంఘంలో కొందరి అలాంటి వరాలు, శక్తి, సామర్థ్యం ఇచ్చి దేవుడు వారిని నియమిస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం సబ్జెక్ట్ వస్తుంది. ఈ బోధకులు అంటే ఎవరు, ఈ అలాగే ప్రవక్త అంటే ఎవరు, అపోస్తలు అంటే ఎవరు, ఆ లక్షణాలు ఏమిటో అది తర్వాత మనం ముందు సబ్జెక్ట్ వస్తుంది. అది హల్లెలూయా. ఇక్కడ మనం నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సొలొమోను దేవుని ఆలయం కట్టడానికి అనేక రకాల పనివారిగా నియమించినట్లుగా కొత్త నిబంధనలలో ఉన్న దేవుని సంఘం అనే మందిరమును యేసుప్రభు కట్టడానికి అనేక రకాల వ్యక్తులను, సేవకులను దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది మనం గమనించాలి. అలాగే పాత నిబంధనల సంఘములో ఏముంది? మందిరానికి పునాది ఉన్నట్టుగా కొత్త నిబంధనల సంఘములో కొత్త నిబంధనలు అలాగే ఆత్మ సంబంధమైన దేవుని సంఘం అనే మందిరానికి కూడా ఏమున్నది? పునాదులు. ఆ పునాది ఏమిటిది? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. అంటే వాళ్ళు వేసిన బోధలు, సిద్ధాంతాలు. ఆదిమ అపోస్తలులు, ప్రవక్తలు వేసిన బోధల మీద, ఆ సిద్ధాంతాల మీద అలాగే మనము కట్టబడాలి. హల్లెలూయా. కాబట్టి కొత్త నిబంధనలు ఆ పునాదులు ఏంటిది అంటే అపోస్తలులు, ప్రవక్తలు వేసిన సిద్ధాంతాలు, వాళ్ళ బోధలు. హల్లెలూయా. ఆ బోధల మీద మనం కట్టబడితే నీ ఒక మందిరం కట్టబడడానికి నీకు పునాదులు ఏర్పరచబడినట్టే. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయం, మొదటి విషయం చెప్పాను, అర్థం కావాలి, లేట్ అయినా పర్లేదు, అవసరమైన తర్వాత మనం కట్ చేసుకొని తర్వాత వచ్చే వారం చెప్తాం. అర్థం కావాలి ఫస్ట్. మరలా నేను రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే మైండ్లో స్పష్టంగా ఎక్కాలని. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము పాత నిబంధన భౌతిక మందిరానికి ఏముంది? పునాదులు ఉన్నాయి.
కొత్త నిబంధన సంఘానికి ఏముంది? పునాదులు ఉంది. పునాది మీద కట్టబడాలని వాక్యం మనం చూసినాం. హల్లెలూయా. అలాగే రెండో విషయము, పాత నిబంధనలో ఉన్న మందిరానికి ఆ పునాదులు కానీ మందిరం కట్టడానికి కానీ పనివారును, అనేక రకాల పనివారు సొలొమోను నియమించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తాను కట్టబోతున్న మందిరాన్ని కూడా అనేక పనివారిని దేవుడు నియమించాడు. కానీ నేనే ఒక్కటి చేస్తానే కాదు, నేను చాలాసార్లు చెప్తాను. అందుకే నేను ఒక దైవ సేవకుడు సంఘం కట్టిన ఒకడోళ్ళ కాదు, అది ఏ సేవకుడు కట్టాడు. అందులో అనేక వ్యక్తులు అనేక రకాల వాడబడుతుంది, కానీ పనిచేస్తేనే కానీ వాడుకుంటే తప్ప ఒక సంఘము కట్టబడదు. హల్లెలూయా. సొలొమోను ఒకే వ్యక్తి ద్వారా ఆ మందిరం కట్టలేడు. ఒకే వ్యక్తి ద్వారా ఆయన కట్టలేడు, ఒకడు కట్టలేడు. దేవుడు కట్టాడు. దేవుడు కొన్ని సామర్థ్యం ఇచ్చి, శక్తి ఇచ్చి అలాగే ఆమె కట్టిస్తాడు. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘము కూడా యేసు ప్రభు సొలొమోను ఎలాగైతే పనివారు నియమించి దేవుని మందిరం కట్టాడో, యేసు ప్రభు కూడా కొంతమంది పనివారిగా నియమించి శక్తిని సామర్థ్యం ఇచ్చి వారి ద్వారా దేవుని సంఘం కడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రెండో విషయం ఇది. మూడో విషయం ఏంటంటే, సొలొమోనుకు దేవుని మందిరము ఎలా ఉండాలో ముందు పిక్చర్ ఉంది మైండ్లో. ఏముందండి? ఆ మందిరం ఎలా ఉండాలో పిక్చర్ ఉంటుంది. ఏమే గురి లేకుండా ఏదే మన మైండ్లో ఇలా కట్టాలి అని చెప్పేసి ఆలోచన లేకుండా ఎవరు కూడా ఎంత పిచ్చోడైనా సరే ఇల్లు కడతాడా? వాడు ఎంత బీదోడైనా సరే కానీ రెండు రూమ్లో గట్ట ఉండాలి, ఇటొక రూమ్ ఉండాలని ముందే మైండ్లో అనుకునే ఇల్లు కడతాడు. ఏ వ్యక్తి ఇల్లు కట్టినా, ఏది కట్టడం కట్టినా ముందులో మైండ్లో కనీసం మ్యాప్ లేకపోయినా మైండ్లో అయితే పిక్చర్ ఉంటుంది. సొలొమోనుకు ఒక పిక్చర్ అనేది ఉంది, ఎలా కట్టాలని ఉంది అని మైండ్లో ఊహ ఉంది. యేసుక్రీస్తు ప్రభు మైండ్లో కూడా ఒక పిక్చర్ ఉంది. దేవుని ఆలయము ఎలా ఉండాలి. మొత్తం సొలొమోను అంతా మందిరం కట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ అయినప్పుడు ఇట్లా ఉండాలి అనే ఒక పిక్చరు సొలొమోను మైండ్లో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు కట్టబోతున్న మందిరానికి యేసుప్రభు ఒక పిక్చర్ ఉన్నదా? సొలొమోనుకి ఈ మందిరం ఇట్లా ఉండాలని అనుకునే కట్టాడు, కంప్లీట్ చేశాడు. మరి యేసుప్రభు కట్టబోతున్న దేవుని సంఘం అనే మందిరాన్ని కూడా ఎలా ఉండాలో ముందే ఒక గురి ఉంది. ఏముంది? గురి ఉంది. ఆ మ్యాప్ అనేది దేవుని యేసుప్రభు మైండ్లో ఉన్నది, దేవుని మైండ్లో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టిన మందిరానికి మీ పిక్చర్ ఉంది, ఒక గురి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కట్టబోతున్న మందిరానికి ఒక పిక్చర్ ఉంది, ఒక గురి ఉంది. ఆ గురిని మనం ఫస్ట్ గ్రహించాలి. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోనుకి ఎలాగైతే మందిరం గురించిన గురి ఉన్నదో, ఒక పిక్చర్ ఉందో, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక గురి ఉంది. దేవునికి కూడా గురి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మనం అందరం కూడా ఈ వచనాలను మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. దయచేసి మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవునికి ప్రేమించే వారికి అనగా, ఎవరు ప్రేమించే వారికి? ఈ జాగ్రత్త, ఇది పైన కూడా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎవరు ప్రేమించే వారికి? ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమిస్తున్నాడో లేదా అనగా అర్థం చెప్తున్నాడు. దేవుని ప్రేమించేవారంటే ఎవరంటే ఆయన దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, తన సంకల్పం చొప్పున ప్లాన్ ప్రకారం దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు దేవుడు? మనకు నీ పట్ల నా పట్ల ఒక సంకల్పం ఉంది. ఏముంది చెప్పండి? నీ పట్ల నా పట్ల ఏముంది? ఒక సంకల్పం ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ సంకల్పం చొప్పున మనకు పిలిచాడంట దేవుడు. వారికి మేలు కలుగుటకై, ఏం చెప్పండి? ఎవరికి మేలు కలుగుటకై? ఎవరికి ఏదైతే దేవుడు తన సంకల్పం చొప్పున పిలిచాడో దేవుడు, ఎవరైతే దేవునికి ప్రేమిస్తున్నారో వారికి దేవుడు మేలు చేయడానికి, ఏం చేయడానికి? మేలు చేయడానికి
సమస్తం అంటే అలా అన్నీ ఉన్నాయి. దుఃఖం ఉంది, బాధ ఉంది, గాయం ఉంది, అన్యాయం ఉంది, వేదన ఉంది, కన్నీటి ఉంది, శ్రమలు ఉంది, అనారోగ్యం ఉంది, బాధలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా సమస్తము ఎందుకు జరుగుతున్నాయంటే మనకు మేలు కలిగించడానికి దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మన పట్ల ఒక ప్లాన్ ఉంది దేవునికి. ఏముంది? మన పట్ల ఏముంది? తన సంకల్పం ఉంది, ఒక ప్లాన్ ఉంది, గురి ఉంది. ఆ గురి దగ్గర మనందరూ నడిపించడానికి మన జీవితంలో అన్నీ జరిగిస్తున్నాడు ఆయన. అది గాయమైనా, అది కష్టమైనా, సంతోషమైనా, నష్టమైనా, ఏదైనా సరే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది జరిగినా దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి అన్నీ నీకు మేలుకరంగానే జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనకేమో కీడు అనిపిస్తాయి. ఏం అనిపిస్తాయి? మన కీడు, నష్టము, బాధ, అయ్యో ఇది ఎందుకు జరిగిందో, ఇలా జరగొద్దే, ఎంత బాధ రావద్దు, అంత కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు దేశిస్తున్నారు, ఎందుకు తుణీకరిస్తున్నారు, ఎందుకు గాయపరుస్తున్నాడు, ఎందుకు హింసిస్తున్నారో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తే, నేను నీకు నా సంకల్పం చొప్పున నీకు పిలిస్తే, నీ జీవితంలో ఏది జరిగినా, సమస్తం జరిగినా అది మేలు కొరకే జరుగుతున్నది. దేని కొరకండి? మేలు కొరకే. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ దేవుని సంకల్పం ఏంటిది? గుర్తుపెట్టు. ఆ దేవుని సంకల్పం ఏమిటి అక్కడ చెబుతున్నారు. దయచేసి చూడండి ఇక్కడ. ఎందుకనక ఎందుకు సమకూడి అన్నీ జరుగుతున్నాయంటే, ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుకు ఎరిగెను? వారు తన కుమారునితో ఎవరి కుమారునితో? దేవుడు తన కుమారునితో అనగా యేసు ప్రభుతో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు ఫస్ట్ ముందుగా ఎవరికి ఎరిగేనో, ఇది పెద్ద, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది దీనిలో. దేవుడు ఎవరికి ముందుగా ఎరిగేనో అంటే, ఎరిగేనంటే దేవుడు తెలుసుకున్నాడు. ఏం చేయాలండి? ఇవి నాకు యోగ్యుడు, ఇవి నాకు కావాలని దేవుడు ముందే మనం పరిశీలించి తెలుసుకున్నాడు. ఆయన ముందుగా ఎరిగేను. భూమి మీద పుట్టిన అనేక మనుషులు దేవుడు ముందుగా ఎరుగుతాడంటే తెలుసుకుంటాడు. మన మనసత్తా, మన హృదయము, మన బతుకు అంతా కూడా ఆయన చూసి మనం నిర్ణయించాడు. ఆయన ఏం చేశాడంట? నిర్ణయించాడు. ఎరిగాను, తెలుసుకున్నాడు. అలాగే తర్వాత దేవుడు వీడు నాకు కావాలి, ఈమె నాకు కావాలని దేవుడు నిర్ణయించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పేజీ అట్లాగే ఉంచండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకు ఆశ్చర్యపరిచే ప్రేమ ఇక్కడ కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అలాగే 6వ వచనం మీరు చూడండి. 4 నుంచి 6 చాలా పెద్ద వచనం ఉంది. కాకపోతే సగభాగం నుంచి పర్లేదు చదువుదాం, మొత్తం చదువుదాం, పర్లేదు. ఎట్లనగా 4వ వచనం, ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందునగా యేసునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఏం చెప్పండి? అక్కడ కూడా సంకల్పం అనే మాట వాడాడు, గుర్తు మర్చిపోవద్దు. అక్కడి రోమపత్రిక ఏమన్నాడు? దేవుడు తన సంకల్ప చొప్పున అన్నాడు. ఇక్కడేమో దయా సంకల్పం. అంటే మన దేవుడు తన వద్దకు పిలిచాడంటే నీ పట్ల ఏముంది? ఒక ప్లాన్ అని ఉన్నది. ఏముంది? ప్లాన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక విధంగా ప్లాన్ ఉంటుంది. హల్లెలూయా. అందుకే అందరికీ ఒకే రకమైన శ్రమలు రావు, అందరు ఒకే రకమైన పరిస్థితి ఉండవు. ఒక్కొక్కరిని ఒక విధంగా తన సంకల్ప చొప్పున పిలిచాడు. హల్లెలూయా. తన సంకల్పం ఏమిటో మనం గ్రహిద్దాం. అయితే ఆ సంకల్ప చొప్పున దేవుడు పిలవడానికి ఫస్ట్ దేవుడు ముందుగా మిమ్మల్ని ఏం చేసినట్ట? ఎరిగేనో అంటే మనకు తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు ఆయన? ఎప్పుడు మనం పరిశీలించి తెలుసుకున్నాడంటే ఆయన అంటే
అక్కడ చూడండి, మనం ఈ కంటిన్యూ చదువు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చూడు, ఇక్కడ కూడా అదే మాట. అక్కడ కూడా ఏమున్నది? తన కొరకు ముందుగా నిర్ణయించాడు. ఇక్కడ కూడా మన కొరకు ముందుగానే మాట. ఎప్పుడు ముందుగా? ఎప్పుడు చూద్దాం ఒకసారి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఎక్కడంటే అది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. దేవునికి మహిమ. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎప్పుడు నిర్ణయించాడు? ప్రాణి వ్యక్తికి కావాలి, ప్రాణి పురుషుడు నాకు కావాలి, ప్రాణి సోదరుడు నాకు కావాలని మన కోసము ఎప్పుడు నిర్ణయించాడంటే జగత్తు పునాది. జగత్ అంటే ఏంటిది? విశ్వము. చెప్పండి, విశ్వం అంటే అర్థం ఏంటిది? అనేక కోట్ల ప్రపంచాలు, అనేక ప్రపంచాలు కలిసింది విశ్వం అంట. ఒక ప్రపంచం కలిసి విశ్వం కాదు, అనేక వేలు కావచ్చు, కోట్లు కావచ్చు, ఎన్ని వేల ప్రపంచాలు కావచ్చు. కాబట్టి అనేక వేల ప్రపంచాలను దేవుడు సృష్టించాడు. విశ్వంలో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. ఈ వేల ప్రపంచాలు, ఇది ఒక ప్రపంచం మనం ఉన్నాం, ఇంకో వేరే ప్రపంచంలో ఇంకో రకాల మనుషులు, ఇంకో రకాల దేవదూతలు, ఇంకో రకాల జాతులు ఉన్నాయి. ఈ కోట్ల మంది లేదా కోట్ల ప్రపంచంలో దేవుడు సృష్టించాడు. ఆ ప్రపంచంను సృష్టించక మునుపే జగత్ పునాదని, విశ్వానికి పునాదని, అంటే ప్రారంభము చేయకముందే, అంటే ఈ విశ్వం లేకముందే, ఈ పరలోకం లేకముందే, ఈ నరకము లేకముందే, ఈ భూమి లేకముందే అసలు ఏమీ లేదు, విశ్వమే లేదు, ఆ పునాదే లేదు. అప్పుడు దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు నేను ఎన్ని రకాల ప్రపంచాన్ని సృష్టిస్తాను. అన్ని రకాల ప్రపంచాలలో అట్లా చాలామంది ఇట్లా పడిపోతారు, పాపులు అవుతారు, అట్లా అవుతారు. వాళ్ళు మరలాను ఎట్లా రక్షించాలి, ఎంతమంది పుట్టాలి, ఎవరెవరు పుడతారు, ఏ ఊరిలో పుడతారు అనేది ఈ విశ్వము అంతా, ఈ ప్రపంచం అంతా సృష్టింపబడక మునిపి ఆయన భవిష్యత్తులో తన జ్ఞానం చెప్పున్న దేవుడు కొన్ని కోట్లకు మనం ఏం లెక్క పెట్టలేం దానికి. మనం కోట్ల సంవత్సరాలు ఎదుట ఎన్ని, అసలు విశ్వమే లేదంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందో లెక్క వేసుకోండి. ఇక అన్ని కోట్ల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు, విశ్వమే లేదు, సృష్టి లేనప్పుడు అప్పుడు దేవుడు నిర్ణయించాడు, ప్రాణి సృష్టి, ప్రాణి ప్రపంచంలో ఇంతమంది పుడతారు, పాపులు అవుతారు, ఆదామును సృష్టిస్తా, అట్లా జరుగుతుంది, సాతాను పడగొడతాను, మళ్ళీ ఎట్లా వాళ్ళకు రక్షించాలి, ఎట్లా వాళ్ళకు నేను పరలోకానికి చేర్చాలి, ఎలా వాళ్ళకు పాప క్షమాపణ కొరకు యజ్ఞం చేయాలి, ఎలా మరణించాలి, ఆ మరణించినప్పుడు ఎవరు స్వార్థ ప్రకటించాలి, ఎవరు హృదయం ఎట్లా ఉంది, ఎవరు నాకు కావాలి అని చెప్పేసి ముందే ఆయన మనను ముందుగా ఎరిగేను. తెలుసు ఈ వ్యక్తి నా స్వార్థం వింటాడని ముందే ఆయన నిర్ణయించాడు. ఎరిగేను, తెలుసుకొని నిర్ణయించాడు. నువ్వు నాకు కావాలని ఆయన మైండ్లో, దేవుని మనసులో అప్పుడు ఉన్నాం మనం. అప్పుడు మనసులో ఉన్నాం కాబట్టి అప్పుడు జగత్పునాది వేయబడక ముందే నీవు నాకు కావాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని నమ్ముతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన గొప్పతనం ఏమీ లేదు రక్షణలో. ఆయన నిర్ణయించాడు, నాకు కావాలని నిర్ణయించాడు, హృదయాన్ని చూశాడు, వీడు నాకు కావాలని వీడు పరలోకం తీసుకుపోవాలి, ఈ వ్యక్తి ప్రాణం ఎంత చెప్పినా వినడు, వీనికి అలాగే రక్షణ లేదు అని ముందే మన పుట్టక మునుపే, విశ్వం లేకముందే, సృష్టి లేకముందే మన హృదయాన్ని, మన మనస్సుని ఎరిగి మనకు దేవుడు ప్రాణి వ్యక్తి కావాలని, ప్రాణి ఊరిలో ప్రాణి వ్యక్తి నాకు కావాలని దేవుడు నిర్ణయించాడంటే మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత దృష్టి ఉందో మీరు ఆలోచన చేయండి. చిన్న విషయం అది. ఈ భూమిని, ఆకాశ కొన్ని కోట్ల ప్రపంచాన్ని సృష్టించిన, నోటి మాటల చేత సృష్టించిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనకు దేవుడు నిర్ణయించాడంటే మన ఎంత అదృష్టవంతులము, భాగ్యవంతులు ఆలోచన చేయాలి. ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి దేవుని దృష్టిలో, చాలా ముఖ్యమైన వ్యక్తులం మనం, చాలా ముఖ్యమైన వ్యక్తులం మనం. హల్లెలూయా. అప్పుడు దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనకు దేవుడు తెలుసుకొని మన హృదయం ఎరిగి ప్రాణి వ్యక్తి నాకు కావాలని దేవుడు నిర్ణయించాడంట. ఆ నిర్ణయించినందుకు పిలిచాడు, రక్షణ పొందినాం. హల్లెలూయా. అంతే తప్ప నేను చాలా జ్ఞాని, నేను చాలా మంచోడు కాబట్టి నేను రక్షణ పొందిన అంటే నీ అంత వేస్ట్ ఎవరు లేరు. మనంత వేస్ట్ ఎవరు? మనం జ్ఞానంలో మరి చాలా మంచులలో కాదు. ఆయన నిర్ణయించాడు ఫస్ట్. ఎవరు చెప్పండి?
అంటే అపోస్తలుడు పౌలు ఎంతోమంది చంపిండు మంచిగా అని అర్థమా? ఆ హృదయాన్ని అంతరంగంగా ఎరిగిండు దేవుడు. ఆయన కావాలనుకున్నాడు దేవుడు, అంతే. అది హల్లెలూయా. అలాగే దర్శించి నమ్ముతాడని అనుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అలాగే పిలిచాడు, వాడుకున్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. రక్షణ అనేది దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాం, మనం దేవుని సెలెక్ట్ చేసుకోవడం కాదు. 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. మీరు కృపచేతనే, విశ్వాసం చేతనే. కానీ మీరు మంచోళ్ళు కాబట్టి రక్షణ పొందలేరు. హల్లెలూయా. మన మంచోళ్ళు కాబట్టి రక్షణ పొందలేమంట. ఏం చెప్పండి? దేవుని కృప. ఏం చెప్పండి? అది దేవుని కృప. రెండోది ఏంటిది? విశ్వాసం ఉంచడం ద్వారా. ఆ విశ్వాసం ఎట్లా వచ్చిందంటే కంటిన్యూ చదవండి. ఇది మీ వలన కలిగింది కాదు విశ్వాసం, ఇది దేవుని, ఆ విశ్వాసం కూడా దేవుడు కలిగించిన వరమేంట. చూశారా? ఇప్పుడు మనమేం లేదాడా, ఆయననే నిర్ణయించుకున్నాం, ఆయననే పిలిచాడు, ఆయన పశ్చాత్తాపం ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, ఆయననే మన రక్షించాడు, క్షమించాడండి దేవుడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మన పట్ల అంత ప్లానింగ్ ఉన్నది చూడండి. జగతి పునాది వేయబడక ముందే, పరలోకం లేకముందే మన పట్ల ఒక సంకల్పము గురి ఆయన మనసులో మనం ఉన్నాం, ఆయన హృదయంలో మన చోటు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మనం సరిగా అర్థం చేసుకోకపోవడం ద్వారానే చాలామంది రాలిపోతున్నారు. మధ్యలో ఏం చేస్తారండి? రాలిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది గమనించిన మీరు మన పెద్ద దృష్టి అప్పటి నుంచి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందుకే మనము కొన్నిసార్లు ఎవరైనా ద్వేషించినా, అన్యాయంగా మనం గాయపరిచినా, నన్ను యేసయ్య మన జగత్ పునాది వేయబడే ముందు నుంచి నేను నన్ను ప్రేమిస్తున్నాను, అది ఒక్కటి నాకు చాలనాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసయ్య ప్రేమిస్తే చాలు మనకు. యేసయ్య ప్రేమిస్తే చాలు. మన యేసయ్య ఎదురు యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, తగ్గింపు కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే చాలు మనకు. హల్లెలూయా. ఆయన ప్రేమను చూసుకోవాలి, మన భక్తిని చూసుకోవాలి. మనం కరెక్ట్ ఉంటే చాలు. ఎవరికి భయపడొద్దు, ఏ వ్యక్తి నిందాక మనం భయపడొద్దు, దేని విషయంలో చింతించొద్దు. హల్లెలూయా. ఎంతమంది శత్రులైనా ఏమైనా మన బాధ లేదు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పం చొప్పున మనకు దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఆయన సంకల్పం ఏమిటి? ఇప్పుడు చూడండి, రోమాపత్రికలో చూడండి. ఆయన సంకల్పం చొప్పున ఆయన పిలిచాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన సంకల్పము, మన పట్ల దేవుని సంకల్పం ఏమిటి? మన పట్ల దేవుని సంకల్పము, ఆ సంకల్పం యొక్క అంతిమ గురి ఏమిటి? అక్కడ చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, ఎందుకనక తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రౌండ్ ఆఫ్ చేసుకునేది మంచిది. తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా, ఇది దేవుని సంకల్పం. అంటే తన సంకల్ప చొప్పున మనం పిలిచాడు కదా, పిలిచిన వారు ఏం కావాలంటే తన కుమారునితో సారూప్యం గలవారొకటకు మనం నిర్ణయించాడు. ఏం కావాలంటే మనము తన కుమారుడు, అంటే దేవుని కుమారుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు తన కుమారునితో సారూప్యం, అంటే తన కుమారునితో సమాన రూపము రావాలి. ఏం రావాలంటే యేసుప్రభుతో సమాన రూపము రావాలి. ఎవరు రావాలి? ఆయన ఎవరికైతే పిలిచాడో తన వద్దకు, వారందరూ ఎట్లా కావాలంటే తన కుమారునితో, అనగా యేసుప్రభుతో సమాన రూపం గలవారే కావాలి. హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు దేవుడు లాస్ట్ కంటే తన కుమారునితో సారూప్యం గలవారు కావాలి లాస్ట్. దీనికి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీలో చూడండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక, తన కుమారునితో సారూప్యం అంటే సమాన రూపం. సారూప్యం అంటే సమాన రూపం, అంటే యేసు ప్రభుతో సమాన రూపం రావాలంట. ఇది దేవుని సంకల్పం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
28వ వచనం చూడండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు దానికి ఇంకో పదం వాడాడు. తన కుమారునితో మనము సారూప్యం గలవారగుటకు ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం. ఎందుకు ప్రకటిస్తున్నాం? ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాం. ఎందుకు బుద్ధి చెప్తున్నాం? సమస్త జ్ఞానముతో మేము వాళ్ళు ప్రకటిస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలంట. ప్రతివానికి, ప్రతి మనుష్యునికి అనగా ప్రతి విశ్వాసకి క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలంట. ఏం చేయాలంట? సంపూర్ణంగా చేయాలి. ప్రతి విశ్వాసకి దేవుడు ఏం చేయాలనుకో, ప్రతి మనిషిని పిలిచి వాళ్ళ పాపాలు కడిగి వాళ్ళు పరిశుద్ధపరిచి వారందరూ కూడా అలాగే క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలి. అది పౌలు గురించి. క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. ఏం చెప్పండి? సంపూర్ణుడుగా కావాలి. హల్లెలూయా. ఏం కావాలంటే మనం సంపూర్ణం కావాలి. దానికి రోమపత్రిక ఏమంటాడు? కుమారునితో సారూప్యం గలవారగుటకు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తునందు సంపూర్ణుడు అన్నమాట. ఏం చెప్పండి? క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. మనం దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సంపూర్ణుడు కావడము లేదా కుమారునితో సారూప్యం గలవారగడము అంటే దానికి ఇంకా వివరంగా చెప్పాడు పౌలు అన్న. ఇంకో పత్రికలు ఎఫెసీయులకు రాసిన పత్రిక దానికి ఇంకో క్లారిటీ ఇచ్చాడు. ఈ కుమారునితో మనం సారూప్యం గలవారగుటకు అంటే అర్థం ఏమిటి? క్రీస్తునందు మనం సంపూర్ణుడు కావాలంటే అర్థం ఏమిటి? 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఇక్కడ చూడండి, ఏం పురుషులు కావాలంటే మనం అంటే సంపూర్ణుడు కావాలి. మనము సంపూర్ణత అంటే అనగా అర్థం, డెఫినేషన్ అర్థం చెప్తున్నాడు. సంపూర్ణత క్రీస్తునందు సంపూర్ణుడు కావాలన్నాడు కదా. సంపూర్ణత అంటే అర్థం ఏంటిది? సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. సంపూర్ణత అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము. హల్లెలూయా. క్రీస్తు సంపూర్ణుడు, తన వ్యక్తిత్వంలో సంపూర్ణుడు ఆయన. అలాగే క్రీస్తుకు మనము సమానమైన సంపూర్ణత మనకు రావాలంట. అది దేవుని సంకల్పం. హల్లెలూయా. ఏం చెప్పండి? దేవుని యొక్క మందిరము అల్టిమేట్ లాస్ట్ ఎలా ఉండాలంట ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ దేవుని సంఘం ఎలా ఉండాలంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. దానికే రోమపత్రిక ఏమన్నాడు? కుమారునితో సారూప్యం అన్నాడు. ఇక్కడేమో క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమాన అన్నాడు. సమానం అంటే సారూప్యం అన్న సమానం అన్న ఒకటి. సమాన రూపం. సారూప్యం అంటే సమాన రూపం. యేసు ప్రభుకు కలిగిన ఆ రూపం సమాన రూపం కావాలా. ఇక్కడేమో క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి. అంటే యేసుప్రభు సంపూర్ణుడు. యేసుప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసుడు కూడా ఆయనలాగానే ఆయన సమానంగా సంపూర్ణుడు కావాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యం కాబట్టి దేవుడు రాయించాడు. హల్లెలూయా. యేసుప్రభులో ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసులకు సమానంగా రావాలి. అప్పుడు సొలొమోను అనే మందిరం కట్టి ముగించినట్టుగా యేసుప్రభు కూడా ముగిస్తాడు. 2 రాకడ జరుగుతుంది. అర్థం ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వస్తలేదు? ఇదిగో త్వరగా వస్తాను అంటున్నాడు తప్ప రాడు. ఎందుకంటే ఆయన అనుకున్నట్లుగా మందిరం కట్టబడలేదు. అందరు క్రీస్తు సారూప్యంలోనికి క్రైస్తవ సమాజము రాలేదు. దేవుని సంఘము రాలేదు.
అయితే సొలొమోనుకు ఒక పిక్చర్ ఉంది మందిరం పట్ల. యేసుప్రభు ఏం పిక్చర్ ఉంది? ప్రతి ఒక్క నాయందు విశ్వాసం ఉంచి నేను పిలిచిన మిమ్మల్ని అందరూ కూడా నాకు సమానమైన రూపం మీకు రావాలి. అనగా నాలాగా, అంటే యేసుప్రభు శరీరధారిగా ఈ మట్టి శరీరం ఉన్నప్పుడు ఎలా ఉంది, పరిపూర్ణులుగా ఉన్నాడో అన్ని విషయాలు మనం పరిపూర్ణులుగా ఉండాలి. ఉదాహరణ మీకు అర్థమయ్యేట్టు ఇంకా నేను చెప్తాను ఏంటంటే, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రేమించగలిగాలో అదే లెవెల్లో మనం ప్రేమించగలగాలి. యేసుప్రభు ఎంత దయ చూపగలిగినాడో అంతే దయ చూపాలి. యేసుప్రభు ఎలాగైతే అవమానము అన్ని సహించి వహించి అలాగే తండ్రి చిత్తం నెరవేర్చాడో మనం కూడా అలాగే నెరవేర్చాలి. అంటే అజీజ్గా సమానంగా మనం యేసుప్రభులాగా మన వ్యక్తిత్వము చెక్కబడాలి, పరిపూర్ణుడు కావాలి, సంపూర్ణత కలగాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అనుకున్నట్లుగా మందిరం కట్టబడినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలామందికి ఇది సేవకులకు తెలియదు. ఏదో ఒక వాక్యం చెప్పాలని వీళ్ళు ఏదో ఒక వాక్యం వినాలని ఇంకోరు. మన హైదరాబాద్ పోతే ఒక సోదరుడు చెప్తున్నాడు, ఏదో వాక్యం మంచిదని చెప్పి జనాలు బాగపోతున్నారు మందిరంకి వెళ్తే. ఆయన ఏమన్నా అంటే, ఆయన ఏం చెప్తాడో ఆయనకి అర్థమైతే నాకు అర్థమవుతుంది, జనాలు ఎట్లా వింటారో నాకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. ఇంత పెద్ద రాసుకొని వచ్చిండు, చదువుతూనే ఉన్నాడు, చెప్తున్నాడు. అందులో ఏం పాయింట్ ఏంటి, అంశం ఏంటిది, ఏదైనా ఒక ముక్క, ఒక సబ్జెక్టు, ఒక భక్తుని ద్వారా ఏం నేర్చుకోవాలి పాయింట్, ఆ పాయింట్ లేదు, ఏం లేదు. హల్లెలూయా. ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు, నాకు నెత్తి ఖరాబ్ అయింది, ఏం చేయాలని నాకు అర్థమవుతుంది అంటాడు. అంటే ఒక ఉపదేశం ఒక గురి ఉండాలి. ఉపదేశంలో ఏముండాలి? గురి. ఏముంది చెప్పండి? ఉపదేశంలో గురి ఉండాలి, ప్రధానికి ఒక గురి ఉండాలి. ఏదో ఒక వాక్యం కనబడింది ఏదో ఒకటి చెప్తా అంటే నెక్తలు ఎక్కదు, క్రమం తప్పిపోతారు సమాజం. హల్లెలూయా. ఇప్పుడు మరి సంపూర్ణత అని చెప్పిన నేను, అట్లాగే చెప్పిన ముందు వెళ్ళిపోయింది అనుకో మీకు అర్థం కాదు. అర్థం కాకపోతే అన్ని వేడదాం. అందుకని చిన్నపిల్లలాగా మళ్ళా ఎందుకు చెప్తున్నంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ 10 మందియో 15 మందియో ఈ కొద్ది మంది 5 మంది అయినా పర్లేదు, కానీ అర్థం చేసుకొని ఇదే విషయానికి మనము క్రైస్తవ సమాజాన్ని నిరూపించాలి. ఏం చేయాలి చెప్పండి? ఈ దేవుని చిత్తం ఏమిటో, దేవుని సంకల్పం నిరూపితే ఎవరు రాడు. ఎక్కడ వస్తాడు? జనాలు ఎక్కడ ఉంటే, చర్చి పెద్ద ఎక్కడ ఉంటే, ఎక్కడైతే ఏమైనా స్వస్థతలు ఉన్నాయో పైన ఉంటుందో దాని కొరకు పోతాడు తప్ప నిజంగా బైబిల్ ఉన్నట్టుగా సత్యవాక్యం నేర్చుకుందాం రా అంటే ఒకడు రాడు. సైతాన్ రానియాడు. ఎందుకంటే ఈ వాక్యం నేర్చుకుంటే సైతానికి తోలు తీసే విధంగా మనం తయారవుతామని తెలుసు. హల్లెలూయా. ఈ వాక్యం నేర్చుకుంటే మనము చాలా పవర్ఫుల్గా తయారవుతాం. దయ్యాలన్నీ చూసి భయపడతాయి. అది సైతాన్ బాగా తెలుసు, అందుకు రానియాడు. హల్లెలూయా. మరి స్వస్థత కూడా పెడితే జనాలందరూ కూడా వస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే మనమందరం యేసు ప్రభులాగా మనమందరం చెక్కబడాలి. హల్లెలూయా. క్రీస్తు పోలిక, క్రీస్తు సారూప్యము, యేసు ప్రభు యొక్క గుణలక్షణం అందరిలోకి వస్తే అప్పుడు మనము ఒక మందిరముగా, దేవుడు అనుకున్నట్టు ఒక మందిరంగా కట్టబడినట్టే. హల్లెలూయా. సొలొమోనుకు మందిరం ఎలా కట్టాలో ఒక మ్యాప్ ఉంది. కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు, కొత్త నిబంధన సొలొమోనైన మన ప్రభువు, ఆయన ఒక మ్యాప్ ఉంది. ఏంటంటే అందరు నాలాగా కావాలి. హల్లెలూయా. నాతో సమానం కావాలి, నాలాగా ప్రేమించాలి, నాలాగా సేవించాలి, నాలాగా తండ్రి చిత్తం నెరవేర్చాలి, నాలాగా ఉపవాసం ఉండాలి, నాలాగా అవమానం నిందను భరించాలి, నాలాగా క్షమించాలి, నాలాగా దయ చూపాలి, నాలాగా తగ్గించుకోవాలా, నాలాగా తండ్రి చిత్తం నెరవేర్చాలి. యేసు ప్రభులాగా మనం కావాలి. ఇది దేవుని సంకల్పం యొక్క అంతిమ గురి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రతి విశ్వాసి, నీవు నేను మనం అందరం కూడా లాస్ట్కి మన ఫైనల్ గోల్ ఏంటంటే మనందరూ యేసులాగా మారాలి. యేసు పోలికలో మనం చెక్కబడాలి, క్రీస్తు సారూప్యంలోకి మనం రావాలి. దానికే సంపూర్ణత, పరిపూర్ణత అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది యేసు ప్రభు కట్టబోతున్న మందిరం ఒక పిక్చర్. ఇవందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీవు యేసు ప్రభు పోలికలో చెక్కడానికి సమస్తమును సమకూడి జరుగుతున్నది. హల్లెలూయా. సమస్తము
నీకు నష్టమైన, కష్టమైన, బాధ అయినా, వేదన అయినా, శిక్ష అయినా, కన్నీటి అయినా, ఏదైనా సరే దేవుడు లాస్ట్కు ఆయన గురి ఏమిటంటే నిన్ను సెట్ చేసి ఎలా సెట్ అవుతావో, ఆయన పోలికలో మార్చబడడానికి ఏం చేస్తే సెట్ అవుతావో ఆ విధంగా దేవునికి ఆ శ్రమల గుండా నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తికి ఒక రకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అందరూ సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఏ వ్యక్తిని నా పోలిక రావాలంటే ఈయన ఎట్లా చెక్కాలి, ఈయన మైండ్ ఏంటి, ఈ బలహీనతలు ఏంటో దేవుని బాగా తెలుసు. మన మైండ్, మన హృదయం బాగా ఎవరు తెలుసు? దేవుని తెలుసు. మనందరూ కూడా ఆయన పోలికలు చెక్కడం, ఆయనలాగా తయారు చేయడానికి ఇవన్నీ నడిపిస్తుంటాడు అనమాట. హల్లెలూయా. అందుకే శ్రమలు వచ్చినా దేవునికి దూషించొద్దు, కష్టం వచ్చినా దేవునికి దూషించొద్దు. అవన్నీ మన మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా. ఏం మేలు చేస్తాడో నీకు అర్థం కావాలంటే అంతా మనకు దేవుని స్వరం విని అలవాటు లేదు, వాక్యం ధ్యానించే ఓపిక మనకు లేదు. వాక్యం ధ్యానిస్తే ఆయన స్వరం వింటే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అన్ని మేలు చేస్తాడు దేవుడు. మనకు కీడు అనిపించిన ప్రతిదీ కూడా మేలే అయిపోతుంది. ఎప్పుడు అది దేవుని ప్రేమించాలి. ఎవరు చెప్పండి? దేవుని ప్రేమించకపోతే కీడే. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమించేవారికి సమస్తము మేలు కొరకే జరుగుతున్నది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కట్టబోతున్న మందిరం ఒక పిక్చర్ ఏమిటంటే లాస్ట్గానే అందరు నాయందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసం నా పోలికలో చెక్కబడాలి. హల్లెలూయా. నా పోలికలు చెక్కబడడానికి అలాగే సంఘంలో కొందరిని అనేక రకాల పనివారిని సేవకులు దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఆ నియమించిన దైవ సేవకుడు మనం లోబడకపోతే యేసు ప్రభు పోలికలో చెక్కబడు. అది సంగతి. ఏ పోలిక రావును? దేవుడు మనకు సంఘంలో కొందరు నియమిస్తారు. బోధకులుగా, సువార్థకులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు. అదే నియమించిన సేవకుడు మనము ప్రతి విశ్వాసి సంపూర్ణంగా విధేయత చూపాల్సింది. లేకపోతే నువ్వు యేసుప్రభు పోలికలో చెక్కబడలేవు, సంపూర్ణుడు కాలేము, పరిపూర్ణుడు మనం కాలేము. అందుకే ఫస్ట్ మనము ఈ పనివారు చాలా ఇంపార్టెంట్, దైవ సేవకులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళే మనకు క్రీస్తు వద్దకు నడిపిస్తారు, క్రీస్తు మార్గం నడిపిస్తారు. వాళ్ళే మనకు అలాగే లాస్ట్ మనకు సంపూర్ణ సిద్ధి మనం పొందడానికి ఆ సేవకుడు దేవుడు వాడుకుంటాడు. ఈ సేవకుడే మనం రాంగ్ ఉన్నాడు అనుకో, మనం రాంగ్ రూట్లో వెళ్ళే అవకాశము ఉన్నది. అందుకే మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుని నియమించిన సేవకులు ఎవరో, దేవుని నియమించిన ప్రవక్త ఎవరో, అపోస్తులు ఎవరో, బోధకులు ఎవరో, సువార్థకులు ఎవరో ఫస్ట్ గుర్తుపట్టాలి. ఏం చేయాలి? మనం గుర్తుపట్టాలి. వాళ్ళకు గుర్తుపట్టకపోతే రాంగ్ అయి ఉండి రాంగ్ మనం ఫాలో అయితే ఏం చేస్తారంటే మనం రాంగ్ రూట్లో పడతాం. పడతాం? రాంగ్ రూట్లో పడతాం ఫస్ట్. కాబట్టి దేవుని నియమించిన దైవ సేవకులను మనము పరీక్షించి అలాగే మనం వాళ్ళకు గుర్తుపట్టాలి. పరీక్షించిన తర్వాత ఆ లక్షణాలు ఉన్న తర్వాత సంపూర్ణ మన విధేయత చూపాలి. దానికి చక్కటి ఉదాహరణ ఎవరంటే ఒకసారి మీరు చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తారు. తిమోతికి రాసిన పత్రిక తిమోతి అపోస్తలుడైన పౌలును దైవజను ఎలా వెంబడించాడో చూడండి ఒకసారి. అక్కడ చెబుతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘ శాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయు ఇకోనియ లుస్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి ఏం చూసి వెంబడించాడంట? తెలుసుకున్నవాడే నన్ను వెంబడించి. తిమోతితో చెప్తున్న పౌలు, నువ్వు తెలుసుకున్నవాడే నన్ను వెంబడించినావు. ఏం తెలుసుకున్నావు?
అంటే పౌలులో ఉన్న పౌలు బోధన పరీక్షించాడంట 10వ వచనంలో. నా బోధన పరీక్షించినావు, నా ప్రవర్తన పరీక్షించినావు, నా ఉద్దేశం పరీక్షించినావు, నా విశ్వాసం పరీక్షించినావు, నా దీర్ఘశాంతను పరీక్షించినావు, నాలో ప్రేమను చూసినావు, నా ఓర్పును అలాగే నా హింసలు అన్ని తెలుసుకున్నవాడే ఈయనే నాకు అసలైన దైవజనుడని గుర్తుపట్టి పౌలుని తిమోతి వెంబడించాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఇలా చేస్తే పొరపాటు పడరు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనము పరీక్షించి ఒక దైవ సేవకుని వెంబడించాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదు. దైవసేవకులు ప్రేమ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, దీర్ఘశాంతం చాలా అవసరం. ఆ బోధ చాలా ఇంపార్టెంట్. ఆ బోధ వాక్యం ప్రకారం ఉందా లేదా అది మనం పరీక్షించాలి. అలాగే ఆయన ప్రవర్తన, ఆయన పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. ఆయన ఉద్దేశం ఏంటిది? డబ్బులు సంపాదించే ఉద్దేశం ఉన్నదా? మూట కట్టుకుందాం ఉద్దేశం ఉన్నదా? దేవుని చిత్తం నెరవేర్చిన ఉద్దేశం ఉందా? అది గ్రహించాలి ఫస్ట్. ఇంకేమన్నాడు? ఆయన విశ్వాసం, ఆయన ఏం విశ్వాసం ఉంచుతున్నాడు? నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, ఇవన్నీ చూసి ఈయన కరెక్ట్గా నన్ను సంపూర్ణంగా చేసే ఒక దైవ సేవకుడని ఆయన వెంబడించాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దైవ సేవకులు మనం పరీక్షించి వెంబడిస్తే ఏమవుతుందంటే నువ్వు యేసు ప్రభులాగా తయారవుతావు. లాస్ట్కి ఎవరు చెప్పండి? ఓర్పు వచ్చేసి యేసులాగా ఓర్పు, దీర్ఘశాంతం, ప్రేమ, తగ్గింపు ఇవన్నీ ఆటోమేటిక్ నీలో స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. నీ మార్పు స్టార్ట్ అయిపోతుంది. ఏమైపోతుంది? మార్పు అనేది స్టార్ట్ అయిపోతుంది. మనం నీకు తెలియకుండా నువ్వే చెక్కబడతావు. అలాంటి నమ్మకమైన దైవ సేవకుడు ఉంటుంది. ఎందుకంటే ఆ దైవ సేవకుడు ఎందుకు నియమించాడు? మనందరిని కూడా సంపూర్ణ సిద్ధునికి పరిపూర్ణతలు యేసుప్రభువుగా తయారు చేయడానికి పనివారిని దేవుడు ఈ పనివాడు దేవుడు నియమించిన పనివాడేనా? సాధన నియమించిన పనివాడా? ఆ రెండు మనం గుర్తుపట్టి వెంబడించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మీరు చూడండి, దైవ సేవకులందరూ కూడా దేవుడు ఎందుకు నియమించాడంటే మనందరూ కూడా యేసు ప్రభులాగా మారాలి అని, మనందరూ కూడా సంపూర్ణుడు కావడానికి, సంపూర్ణంగా చేయడానికే. అలాగే ఆ దైవ సేవకులను సంఘములో దేవుడు పనివారిగా నియమించాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ మాటలు చెప్పిన ముగించుకుందాం. ఇంత తర్వాత మనం వచ్చే వారంలో మనం కంటిన్యూగా ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారికి పరిశుద్ధులని పేరు పెట్టాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసం, బాప్తిసి పొందిన విశ్వాసం. పరిశుద్ధులు సంపూర్ణులు. సంపూర్ణ అంటే అర్థం ఏంటిది? సంపూర్ణ అంటే యేసు ప్రభులాగా మనము ఆయన పోలికలో మార్చబడడం. అర్థమైంది? అది సంపూర్ణుడు అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభులాగా మనము మారాలి. క్రీస్తు పోలికలు మారడము, క్రీస్తులాగా మనము మారడం, యేసులో ఉన్న గుణలక్షణాలు మనలోకి రావడం, దానికి సంపూర్ణత, పరిపూర్ణత అంటాం మనం. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే ఈ బాప్తిసం పొందిన, రక్షణ పొందిన విశ్వాసులు అలాగే సంపూర్ణ అనగా క్రీస్తులాగా, క్రీస్తు పోలికలు అందరూ చెక్కబడాలంటే ఏం చేయాలంట? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరును ఉపదేశకులుగాను నియమించెను. దేవుడు నియమించాడు. ఉపదేశకులను, సువార్థకులను, బోధకులను, అపోస్తలులను, ప్రవక్తలను దేవుడు తన సంఘంలో నియమించాడు. హల్లెలూయా. ఎందుకు నియమించాడని? ఈ పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఈ దైవ సేవకులు ఎందుకంటే విశ్వాసులు అలాగే క్రీస్తు పోలికలు చెక్కబడడానికి దైవ సేవకులను పనివారిగా సంఘంలో దేవుడు నియమించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దైవ సేవకుడు దేవుడు నియమించిన వాడా కాదా గుర్తుపట్టే బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది. హల్లెలూయా. తిమోతి ఎలాగైతే అన్ని పరిశోధించి తెలుసుకొని పౌలు వెంబడించాడో మనం కూడా అలాగే వెంబడించాలి. హల్లెలూయా. అలా పరీక్షించిన తర్వాత మనకు అర్థమైంది దేవుడు నియమించిన దైవ సేవకుడే అని అర్థమైన తర్వాత సంపూర్ణ విధేయత చూపాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. క్రీస్తు పోలికలు త్వరగా మనం చెక్కబడతాం. క్రీస్తులాగా మనము
అలాగే మార్చబడతాం. ఆయన సారూప్యంలోకి మనం చెక్కబడతాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, పాత నిబంధన మందిరానికి పునాదులు ఉన్నాయి, కొత్త నిబంధనలు కూడా పునాదులు ఉన్నది. పాత నిబంధన రాళ్ళతో పునాది చేశాడు. కొత్త నిబంధన అంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన బోధల చేత, బోధలు, సిద్ధాంతాలు. హల్లెలూయా. క్రీస్తు సంఘం అనే మందిరానికి పునాదులు ఏంటంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, అంటే అపోస్తలులు ప్రవక్తలు చెప్పిన బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు అన్నమాట. హల్లెలూయా. దాని మీద నువ్వు కట్టబడితే ఆత్మ సంబంధం మందిరమైన నీకు ఒక పునాది ఏర్పరచబడినట్టు. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, అలాగే సొలొమోనుకు మందిరం ఎలా కట్టాలో ఒక పిక్చర్ ఉంది, గురి ఉంది. కొత్త నిబంధన యేసు ప్రభు కూడా ఆత్మ సంబంధ మందిరమైన తన సంఘాన్ని కట్టిన ఒక గురి ఉంది. ఏంటంటే అందరూ నాలాగా కావాలి అని చెప్పండి. దానికి ఇంకో పదం ఏంటి? సంపూర్ణుడు అన్నాడు. దానికి ఇంకో పదం ఏం వాడాడు? కుమారునితో సారూప్యం గలవారాగా అన్నాడు. పదాలు వేరే కానీ భావం ఒకటి. మన సంపూర్ణము, పరిపూర్ణము అంటే అర్థం ఏంటంటే మన యేసు ప్రభు లాంటి గుణలక్షణాలు మనలోకి రావాలి. ఇది యేసు ప్రభు యొక్క మందిరము ఎలా కట్టబడి గురిబెడి మ్యాప్ అది. హల్లెలూయా. ప్రతి విశ్వాసం నాలాగా, నా పోలికలు రావాలి, నా స్వరూప్యం రావాలి, నాలాగా మారాలి. ఇది యేసు ప్రభువుకు ఒక గురి, గమ్యము, ఆ మందిరం యొక్క పిక్చర్. హల్లెలూయా. మూడోదిగా సొలొమోను అలాగే పాత నిబంధనలో తన పునాదులు కానీ మందిరం కట్టడానికి పనివారిని, అనేక విధమైన అనేక సామర్థ్యం కలిగిన పనివారిని దేవుడు ఆ సొలొమోను నియమించాడు. కొత్త నిబంధనలో కూడా దేవుడు తన సంఘంలో ఆత్మ సంబంధమైన మందిరమైన తన సంఘాన్ని కట్టడానికి యేసు ప్రభు కూడా సంఘంలో కొందరిని అనేక రకాల తన సామర్థ్యం, శక్తి ఇచ్చి పనివారిని దేవుడు నియమిస్తాడన్నాడు. దాన్ని మ్యాచ్ అయిపోయింది. దేనికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కాబట్టి మనం యేసులాగా మనం కట్టబడాలి, క్రీస్తు పోలికలో మనం చెక్కబడాలి, పరిపూర్ణుడు కావాలి. దేవుడు అనుకున్నట్లుగా ఒక మందిరంగా మనం కట్టబడాలంటే దేవుని నియమించిన దైవ సేవకులను మనం గుర్తుపట్టాలి. హల్లెలూయా. అది గుర్తుపట్టకపోతే మనకు ప్రమాదమే, డేంజరే. హల్లెలూయా. ఒక్కడు గుర్తుపెట్టకపోతే మన అన్ని రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. ఈ జనాలు ఏం చూస్తున్నారు? దైవ సేవకును మనం అలాగే బైబిల్లో చెప్పినట్టు ఒక లక్షణాలు ఉన్నాయా లేదా, ఆ బోధ కరెక్ట్ ఉందా లేదా, ఆయన ఉద్దేశం, ఆయన గురి, గమ్యము, ఆయన ప్రయాసం, విశ్వాసం ఏమిందో అది చూస్తలేదు. అక్కడ జనాలు ఉన్నారు లేదా, చర్చి పెద్దగా ఉందా లేదా, పబ్లిక్ ఎక్కువ వస్తారు లేదా, లైట్లు ఉన్నాయా లేదా, బిల్డింగ్ ఉందా లేదా, అది భౌతికమైన వాటిని చూసి ఒక సంఘాన్ని వెంబడిస్తాడు, దైవ సేవకుని వెంబడిస్తాడు. ఇక్కడ మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ పరలోకం పోయిన తర్వాత అవమానం ఉంటుంది. ఏముంటుంది? అవమానం. దేవుడు అంటాడు, నేను అనుకున్నది ఏంట్రా, అనుకున్నదేమో ఈ విధంగా, నువ్వు చేసేదేమో ఈ విధంగా. నాన్నగా నేను నివాసించడానికి ఒక మందిరిగా నువ్వు కట్టబడలేవు కదా. నేను ప్రభు అంత పెద్ద మందిరం వెళ్ళాను, అంత పెద్ద దైవ సేవకుని దగ్గర నేను వెళ్ళినాను, నేను ఎందుకు ప్రభాని పోలికలు చెక్కబడలేదంటే అప్పుడు దేవుడి వాక్యం చదువు అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అక్కడ పోయినా బైబిల్ ఉంటుంది, ఈ గ్రంథం చదివి వినిపిస్తాడు. ఇది సంపూర్ణుడు కావాలని తెలియదా? నాకు తెలియదు ప్రభు. మరి ఎన్నోసార్లు ప్రాణి చోట దేవుడిని వినిపించిన, ఎందుకు పట్టించుకోలేను అని ప్రతిదానికి ప్రశ్న అడిగినప్పుడు అక్కడ బహుమానము, కిరీటాలు, మహిమను నష్టపోతాం, అవమానం పొందుతాం, సిగ్గు పొందుతాం మనం. కాబట్టి మనము దేవుని నియమించిన దైవ సేవకుడు కాదా మనం గుర్తుపట్టి వాడిని వెంబడించాలి, సాహసం చేయాలి. హల్లెలూయా. ఎందుకని నేను చాలామంది పాస్టర్లు కూడా మన సాహసం చేయని దగ్గర రానండి. నేను వాళ్ళకి ఏమని అనుకున్న నాకు అవసరం లేదు. హల్లెలూయా. చాలామంది సేవకుని సాహసం చేయాలి, పిలిస్తే కూడా పోను. ఎందుకు పోనంటే మనం అనుకున్న, దేవుడు అనుకున్న ప్రవర్తన వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ క్రియలు వేరు, వాళ్ళ క్రియలు వేరు. దీని వ్యతిరేకంగా నడిచినప్పుడు, అసహ్యంగా నడిచినప్పుడు సాహసం చేయొద్దు. ఎందుకంటే ఆ ప్రభావం మన మీద పడతాం. ఏం చెప్పండి? అటు చెప్తే దిద్దుకునే మనసులు కారాలి.
దేవుని వ్యతిరేకమైన ప్రవర్తన తెలిసి 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 బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే వాళ్ళతో మన సాహసమే చేయదు. ఈ మాట ఒక మాట చూడండి, మీకు ఈ మాటకు నేను వచనం చూపెడతా, గుర్తుపెట్టుకోండి. అన్యజనులలో ఎంత పెద్ద పాపులైనా త్రాగుబోతులైనా వాళ్ళతో మన సాహసం చేసి సువార్త చెప్పొచ్చు. వాళ్ళకు దూరం కాదు, అన్యులతో దూరం కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్పేది ఏంటో చూడండి. దేవుని నమ్మని అన్యజనులు త్రాగుబోతూ ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, వాడు దొంగతనం చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వాళ్ళతో మాట్లాడు, క్రీస్తును ప్రకటించు అని బైబిల్ చెప్తుంది. కానీ ఆల్రెడీ వాడు బాప్తీసం పొంది రక్షణ పొంది మారు మనస్సు పొంది రక్షణ పొందిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత ఇంకా ఆయన దేని వ్యతిరేకమైన పాపంలో ఉంటే వాళ్ళ సహవాసమే కట్ చేసుకుంటాడు దేవుడు. ఒకసారి మీరు చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఈ 10వ వచనం చూడండి, అర్థమవుతుంది మీకు. 5వ అధ్యాయము 10వ వచనం. అయితే ఈ లోకపు జారులతో అయినను, ఈ లోకపు జారులు అంటే అన్యులు, ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహార్థకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. సాంగత్యం అంటే సహవాసం. ఏమాత్రం సహవాసం చేయొద్దని చెప్పడం లేదు నేను అంటాడు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసిందే కదా అంటే, అట్లా మన సహవాసం చేయదంటే లోకం నుంచి మనం వెళ్ళిపో పరలోకం అంటాడు పౌలు. అలలే, ఇప్పుడు లోకమంతా పాపంలో ఉంటే వాళ్ళకి సువార్త అవసరం, క్రీస్తు ప్రేమ అవసరం. వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని అనడం లేదు. అన్యజనులు ఇలాంటి పాపాలు దోచుకున్న వారు కానీ దొంగ ఉంటే వాళ్ళ దగ్గర సాహసం చేయి, మన స్వార్థ ప్రకటన అన్ని చేయ అని దేవుడు చెప్తున్నాడు. ఎవరితోనే సహవాసం చేయదు అంటున్నాడంటే అక్కడ చెప్తున్నాడు 11వ వచనం. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను, సహోదరులు అనబడిన వారంటే రక్షింపబడిన విశ్వాసి. సహోదరు అనబడిన వాడెవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహార్థకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. దగ్గర కూర్చొని భోజనం చేయ, పక్కన కూర్చొని అంటే సహవాసం కూడా చేయదు. అందుకని చేయను అలాగే అలాంటి సహవాసం నన్ను నచ్చాడు. కాబట్టి మనం కూడా ఎవరన్నా ఒక మంచి విశ్వాసంలో సాహసం చేయాలి, ఉన్నాయి లేదా చూసుకోవాలి. అంతే, ఎట్లా ఉన్నాడో పరీక్షించి అప్పుడు మనం స్నేహం ఉన్నారు, క్లోజ్గా ఉండొచ్చు. ఒకరి పట్ల ప్రేమ భావము ప్రార్థన జీవితం అన్నీ ఉంటే మనం బలపడతాం. హల్లెలూయా. అన్నీ తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇవన్నీ చదువుకొని అన్ని తిట్టిపోతూ త్రాగిపోతూ అన్ని పాపం చేస్తుంటే ఆ ప్రభావం మన మీద కూడా, మనం కూడా మనసు వచ్చే అవకాశం ఉంది, మనం కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్టి వారితో సాంగత్యము చేయదు. కానీ అన్యులతో అలాంటి పాపం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి, సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. కానీ రక్షణ పొంది అన్ని తెలిసి తప్పు చేశారు చూడు, వాళ్ళతో దూరం ఉండాలంటాడు దేవుడు. హల్లెలూయా. ఆల్రెడీ బాప్తీసం పొంది రక్షణ పొంది త్రాగుబోతూ తిట్టిపోతూ దోచుకునేవాడు దొంగలాగా ఉంటే వాళ్ళని ఎట్లా సాహసం చేస్తాను, ఎట్లా భోజనం చేస్తూ కలిసి అంటాడు దేవుడు. ఆత్మీయంగా కరెక్ట్గా ఉంటేనే సాహసం, లేకపోతే లేదు. దేనికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు, వేరే విషయం అది. ఒకరు తక్కువ ప్రార్థన చేస్తారు, ఒక తక్కువ బైబిల్ చదువుతారు, ఒక ఎక్కువ నిద్రపోతారు, అది వేరే, అది బలహీనత, దానికి పెద్ద నష్టమే కాదు. హల్లెలూయా. ఆ బలహీనతలు వేరు. హల్లెలూయా. కొంతమంది మటన్ బాగా తింటారు, అంత మాత్రం అని మద్దతు చేయాలి. చికెన్ బాగా తింటారు, కూరగాయలు తింటారు, దాన్ని మనం చూడొద్దు, అది వేస్ట్, వ్యర్థమైన విషయాలు. ఈ అన్ని తెలిసి అట్లాగే వాడు కంటిన్యూస్ కొనసాగిస్తే వాళ్ళ సాహసం చేయదు. ఎందుకంటే వాని మైండ్ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాహసం చేయదు. హల్లెలూయా. అందుకని అందరు చేయకపోతే సాహసం చేయను. ఈ లక్షణం ఉంటే హాయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. హల్లెలూయా. మనం పిలిచిన దేవుడు, పోషించింది దేవుడు, నడిపించి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన తర్వాత మనకి ఎవరితో భయం లేదు. హల్లెలూయా.
ఒక దైవ సేవకుడు ఎవరన్నా అన్నులు వచ్చి కొడుతుంటే ఒక్కడు రాడు, స్టేషన్కి రాడు. హాస్పిటల్లోనే స్టేషన్లో ఒకసారి మనము నిలబడితే అది రమ్మని సేవకుని ఫోన్ చేసి ఒక్కడు రాడు. వస్తాయా ఉండు, నువ్వు వస్తాయంటే ఒక్కడు రాడు. ఇవన్నీ ఉట్ట ప్రేమనే. ఏ దైవ సేవకులు అంతా అయిపోయినాక లాస్ట్కు ప్రశాంతంగా తప్ప బాధలో ఉన్నాడు ఒక సేవకుడు, దుఃఖంలో ఉన్నాడు ఒక సేవకుడు, టక్కర ఒరిచి మన సాయం చేద్దాం, బలపడదాం, మాట్లాడదామని స్టేషన్ దాకా ఎంతగానే మాట్లాడదామంటే రాడు. పౌలు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది మాత్రం, చాలామంది పారిపోయారు పౌలుని చూసి. జైల్లో పోయాడు పౌలు, స్వార్థ ప్రకటించేందుకు జైల్లో వేసారు, అందరూ పారిపోతే కొంతమంది మాత్రమే పౌలు జైల్లో వచ్చి ఆదరించారు. ఆయన పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. అట్లా ఉండాలి నిజమైన ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన గురి పెట్టుకోవాలి. ఏం గురి? నేను చనిపోకముందు క్రీస్తులాగా మారి చచ్చిపోవాలి. హల్లెలూయా. ఒక దేవుని మందిరంలాగానే కట్టబడి నేను చచ్చిపోవాలి, క్రీస్తు పోలికలో రావాలి. దాని కొరకు మనము ఉపవాసం ఉండాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దానికి మరలా దేవునికి బతిమాలుకోవాలి. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. యేసు ప్రభుతో పోల్చుకునే మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మనం పోల్చుకుని ఎవరితో పోల్చుకోవాలి? మనము క్రీస్తుతో పోల్చుకోవాలి తప్ప ప్రాణి క్రైస్తవుడు, ప్రాణి విశ్వాసంతో పోల్చుకోవద్దు, తప్పుదారి పడుతుంది. క్రీస్తుతో పోల్చుకోవాలి. క్రీస్తుతో పోల్చుకుంటే మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇంకా చెక్కబడాలి, ఇంకా దిద్దుకోవాలని గురితోని సరి చేసుకుంటూ యేసులాగా మారడానికి, సంపూర్ణుడు కావడానికి ముందు కొనసాగాలి. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం.